హాయ్ హలో అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు క్షేత్రపాల్ బాబా మందిర్కి అయితే వచ్చేసాం. క్షేత్రపాల్ బాబా మందిర్ అంటే మన శివాలయమేనండి. మీరందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఎంట్రన్స్లోనే ఏకంగా ఎన్ని గంటలు కనిపిస్తున్నాయి అని. ఈ గంటలు ఏం కాదండి, ఇక్కడికి ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటారు కదా, అవి నెరవేరితే ఇలా గంటలు కడతారనమాట. కొంతమంది పెద్దవి, లేదంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు గంటలు కడుతూ ఉంటారు. చూసారా, ఇక్కడ మా పిల్లలు అయితే మంచి హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడికి రాగానే మంచిగా చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే. మేము ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంకి వెళ్ళిపోయామన్నమాట. 7:30 ఆ టైంకి. ఇక్కడే కాళీమాత, తర్వాత వినాయకుడు, ఆంజనేయస్వామి అన్ని విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంటుందండి. చూసేయండి, ఇక వెళ్తుంటే ఎన్ని గంటలు వస్తున్నాయో. అటు సైడు ఇటు సైడు చాలా గంటలే ఉన్నాయి కదా. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందుకి నేను వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీరు కూడా దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ టెంపుల్ అయితే వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ చూసారా, గుర్రాలు, ఏనుగులు అలా పెట్టారు. ఇవి ఇలా ఎందుకు పెట్టారు నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.